నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్ద. నమస్తే తెలంగాణలో నిరుద్యోగుల రణభేరి, పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు. ఎనడన్న మీ మొఖాలకి గత 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు బోడ సునీల్ నాయక్ చనిపోయినప్పుడు, మన ఉస్మానియాలో నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ప్రవళిక చనిపోయినప్పుడు ఎనడన్నా మీ ముఖానికి పేపర్లు ఈ వార్త వచ్చిన అదరబాబు? ఎనడన్నా? చివరికి ఆ ప్రవళిక అనే అమ్మాయి ఉద్యోగం కోసం ఆమె ప్రాణాలు కోల్పోతే ఆ అమ్మాయి లవ్ అఫేర్ అని క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. గన్ను పెట్టి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తల్లిని ఈడ తీసుకొచ్చి ఆ అమ్మాయి వేరే కారణం చేత చనిపోయిందని స్టేట్మెంట్ ఇప్పించిన దుర్మార్గులు మీరు. ఈ పేపరు వీళ్ళు ఇవాళ మోతీలాల్ నాయక్ మీద ఇంత పెద్ద ప్రేమ కురిపిస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు మేము ఏ నిరుద్యోగుల అంశం చేత అయితే మేము ఓడిపోయినామో ఆ నిరుద్యోగుల అంశాన్ని గ్రాప్ చేయాలి అన్న దాంట్లో వీళ్ళు ఉన్నారు. దయచేసి నిరుద్యోగులు కానీ ఎవరు కానీ వీళ్ళ ట్రాప్లో పడితే మళ్ళీ మోసపోతాం. ఇప్పుడున్న గవర్నమెంట్ కంటే అతిపెద్ద దుర్మార్గుడు, దోపిడీదారుడు, బందిపోటు మాఫియాకి ముఠా నాయకులు వీళ్ళంతా. దయచేసి ఈ ట్రాప్లో మనం పడొద్దు. దయచేసి గుర్తుంచుకోండి. 6 నెలల క్రితం వీళ్ళు చేసిన అరాచకం ఏంటో మనందరికీ ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ప్రాణాలు పోతే వీళ్ళకి లెక్కలేదు. ఆనాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే మాకేం సంబంధం అని చెప్పి వీళ్ళు ఇవాళ వీళ్ళే వెళ్ళి పరామర్శిస్తున్నారు మోతీలాల్ నాయక్ని. మనం చాలా క్లియర్గా నేను ముందు నుంచి చెప్తున్నా, మనం ఈ గవర్నమెంట్ మీద మన ఫైట్ కొనసాగిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించకుండా కొట్లాడుతూనే కేసీఆర్ ఆనవాళ్ళు కానీ కేసీఆర్ వాసన కానీ ఈ మన ఉద్యమానికి తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఏమాత్రం అటు ఇటు అడుగులేసినామా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఏమంటారు, మీరేం చేసిర్రు లాస్ట్ 10 సంవత్సరాలుగా అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అనవసరంగా ఆ మరకని మనం అంటించుకొని మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా లీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవడి అవసరమో లేదు, ఏ పార్టీ అవసరం లేదు. సోషల్ మీడియా ఉన్నది, ప్రజలు ఉన్నారు. ఆ దిశగానే మనం కొట్లాడాలి. అందరూ ఒకటే. మీరు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సపరేట్ అనుకుంటున్నారు. నో, వాళ్ళు తెల్లారగట్లనే లేచి యుద్ధానికి స్టార్ట్ అవుతారు. వెళ్తురు రాగానే ఎవరికి వాడు డిస్పర్స్ అయిపోతారు. సాయంత్రం 6 దాటంగానే అందరూ ఒక దగ్గర కలుస్తారు. నేను ఇంతకుముందే చెప్పిన, గత బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరైతే కాంట్రాక్టర్లుగా ఉన్నారో వాళ్ళ బిల్లులు ఈ గవర్నమెంట్ హయాంలో కూడా క్లియర్ అవుతున్నాయి. నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెగా కృష్ణారెడ్డి అనేవాడు వాళ్ళ అందరి వాడుగా ఉన్నాడు. రామేశ్వరరావు అనేవాడు వాళ్ళ అందరి వాడుగా ఉన్నాడు. వీళ్ళంతా ఎవరు? పెట్టుబడిదారులు, కార్పొరేట్లు. వీళ్ళంతా తెలంగాణ సొమ్ముని దోపిడీ చేసిన దొంగలు వీళ్ళంతా. ఒక్క పార్టీ నాయకుడైనా వీళ్ళ గురించి మాట్లాడుతుందా? మీరు సమాధానం చెప్పండి. ఇంకేం అక్కర్లే. ఒక్క పార్టీ అయినా ఇవాళ కేసీఆర్ని భజన చేసే మీడియా ఛానళ్ళు అయినా, ఇంకే పార్టీ అయినా మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుందా, రామేశ్వరరావు గురించి మాట్లాడుతుందా? చెప్పమనండి. మనం తప్ప ఎవడు మాట్లాడు దాని గురించి. సో దయచేసి అందుకే వీళ్ళందరూ ఒకే తాను ముక్కలే, ఒకే దగ్గర పదవులు పంచుకుంటున్నారు, అంతా కలిసి పనిచేస్తున్నారు. మనము నిష్పక్షపాతంగా, ధైర్యంగా, ఒంటరిగా ప్రజలని నమ్ముకొని పోరాటం చేస్తేనే ఈ పోరాటం నిలబడుతుంది. ఏమాత్రం దీన్ని పొలిటిసైజ్ చేయాలని ఎవడు ప్రయత్నం చేసినా మనం అనవసరంగా ట్రాప్లో పడితే కథం అయిపోతాం. దయచేసి ఆలోచించండి. ఇప్పుడు ఇదే సురేష్ యాదవ్ ఫోటో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. ఇదే సురేష్ యాదవ్ని ఇదే బీఆర్ఎస్ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో చంపడానికి ప్లాన్ చేసింది. ఇవాళ సురేష్ యాదవ్ మహాభయంకరమైన పోరాటం చేస్తున్న పోరాటానికి ఇప్పుడు వీళ్ళు పేపర్లు వేసి మళ్ళీ వాళ్ళని ఆ ట్రాప్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైందో, ఎంత ప్రమాదమైందో ఒక్కసారి గమనించండి. లిటరల్గా ఆయన పడుకున్న హాస్టల్ గదిలో ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసింది. ఎవరండి ఈయన? పల్లా రాజేశ్వర్ రెడ్డి. పేద తల్లిదండ్రుల రక్తం దాగే విద్యా సంస్థలు నడిపే దుర్మార్గుడు కాదా? ఈ పల్లా రాజేశ్వర రెడ్డికి మోతీలాల్ నాయక్ను పరామర్శించే గాంధీ హాస్పిటల్లో అడుగుపెట్టే రైట్ ఎక్కడిది? మీరు అనుకోవచ్చు ఇంకా కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతారు. కేసీఆర్ ఆనవాళ్ళు వాసన కూడా ఈ నిరుద్యోగులకు ఇంకా ఈ తెలంగాణకు తగలాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళుగా చేసిన విధ్వంసము ఎవ్వడు, ఏ పార్టీ వాడు కూడా చేయలే ఈ చరిత్రలో. సో దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇగో నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టి ఘెరావ్ చేస్తున్న నిరుద్యోగులు. క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు. ఇట్లా ఏం తప్పులేదు, అందరినీ అడ్డుకోండి.
మా ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఎప్పుడు ఇస్తారు అడగండి. ప్రతి మంత్రిని నిలదీసి అడగండి, ప్రతి మంత్రిని క్వశ్చన్ చేయండి, చేయాల్సిందే. కానీ వాళ్ళ ట్రాప్లో మాత్రం పడకండి దయచేసి, అది చాలా ప్రమాదం అయింది ఈ తెలంగాణ రాష్ట్రానికి. వీడు ఒక్క డిఎస్సీఏ లేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ధర్నాలు చేస్తున్నాడు, సిగ్గు లేకుండా వచ్చి మోతీలాల్ నాయక్ని పరామర్శిస్తున్నారు. ఓ జూనియర్ లెక్చరర్ పోస్టులు వేసిరా, ఓ డిఎస్సి వేసిరా, ఓ గ్రూప్ 2 వేసిరా, ఓ గ్రూప్ 3 వేసిరా, ఓ గ్రూప్ 1 వేసిరా, మొత్తం పేపర్లు అమ్ముకొని. సింగరేణిలో అయితే మొత్తం ఉద్యోగాలే అమ్ముకున్నారు. అసలు మీకు ఏం అర్హత ఉన్నదని మీరు రోడ్ల మీదకి వచ్చి ఇది చేస్తూ ఉన్నారు? తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. క్యాబినెట్లో బీసీలకు చోటేదట. నీ అమ్మ, నువ్వు మాట్లాడకరా బాబు, నువ్వు నీ ఈ పేపర్ చూస్తేనే ఇంకా ఇదిగా ఉంటుంది. క్యాబినెట్లో మహిళలకి చోటు ఇవ్వండి నువ్వే, బీసీలకు చోటు ఇవ్వండి నువ్వే. నువ్వు వీళ్ళని అడిగే హక్కు ఎక్కడిది? మేము అడగాలి. అడిగితే ప్రతిరోజు మేము బీసీల గురించి మాట్లాడేది, దళిత గిరిజనుల గురించి మాట్లాడేది మేము. వీళ్ళకి ఎక్కడుంది రైట్? మినిమం రైట్ ఎక్కడుంది? రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.